ఎటు చూసినా జనమే, ఎక్కడ విన్నా జగనే. మండు టెండను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నాయకుడి కోసం కిలోమీటర్ల మేర క్యూ కట్టిన జన ప్రవాహం. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభ సూపర్ హిట్ అయింది. ఊహించని దానికంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనాన్ని చూసి సీఎం జగన్ సైతం కొత్త ఉత్సాహంతో కనపడ్డారు. ప్రసంగం ఆశాంతం అభిమానులను ఉర్రూతలొగించే పంచులు, ప్రాసలతో కేడల్లో జోష్ నింపారు. రాప్తాడులో జరిగిన సిద్ధం సభ దద్దరిల్లింది. రాయలసీమ ఓ ఊగు ఊగింది. రాప్తాడు సభతో వైసీపీలో ఉత్సాహం నెలకొంది. రాయలసీమ సభతో టీడీపీ కూటమి నీరుగారిపోయింది. అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోంది. అనంతపురం జిల్లా రాప్తాడు సభ ధూమ్ధామ్గా సాగింది. లక్షలాది మంది జనం కదం తొక్కారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పురిటిగడ్డ అయిన రాయలసీమతో ఆయనకున్న పట్టు ఎంత, ఆ కటౌట్కు అక్కడి ప్రజలు ఎంతగా నీరాజనాలు పట్టారో అనే దానికి రాప్తాడు సభ ఒక శాంపిల్. భూమి ఆకాశాలు ఏకమైనట్లు ఎటు చూసినా జనం. జగన్ ప్రసంగానికి చేతులు ఊపుతూ స్పందన. ఆయన మాటలకు, ఆయన పంచు డైలాగులకు ప్రజలు ఉర్రూతలూగారు. సభ జరిగిన మైదానానికి అటు ఇటు కిలోమీటర్ల పొడుగున ట్రాఫిక్ జామ్. సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు 40 ఏళ్ల పాలనతో పాటు ఆయన వ్యక్తిత్వాన్ని కడిగి పారేశారు. ప్రజలను వంచించి నమ్మించి గెలిచాక చంద్రబాబు ఎలా మాట మారుస్తారన్నది ఉదాహరణలతో జగన్ ప్రజలకు వివరించారు. సిద్ధం సభలో జగన్ చేసిన ప్రసంగాలు మొత్తం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల మూడ్ను మార్చేశాయి. వారిని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తూ జగన్ చేసిన ప్రసంగాలు అభిమానులు, క్యాడర్ నాయకులకు గొప్ప టానిక్లా పనిచేస్తున్నాయి. దీంతో వారు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు ఉరుకుతున్నారు. టీడీపీ చరిత్రలోనే ఇలాంటి సభ నిర్వహించలేదు. దీంతో జగన్ కు వస్తున్న ఆదరణను తక్కువ చేసి చూపేందుకు టీడీపీ, ఎల్లో మీడియా నానా పాటలు పడుతున్నాయి. జగన్ సభకు జనం రాలేదని ఒకసారి భయపెట్టి తరలించారని ఇంకోసారి చెబుతూ ప్రజలను నమ్మించజూస్తున్నాయి. జగన్ కు వస్తున్న విపరీతమైన ఆదరణ చూసి ఎల్లో మీడియా తట్టుకోలేకపోతుంది. దీంతో రాప్తాడు సభకు జనమే రాలేదని చూపించేందుకు నానా తంటాలు పడుతోంది. ఫేక్ వీడియోలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. జగన్ ను చూసేందుకు జనమే రాలేదని, ఇతర జిల్లాల నుంచి బలవంతంగా జనాన్ని బస్సులో తరలించారని అసత్య ప్రచారానికి తెరతీసింది. అరచేతిని అడుగుపెట్టి సూర్యకాంత్ని ఆపడం ఎలా అసాధ్యమో, జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను పచ్చ మీడియా ద్వారా అడ్డుకోవడం అంతటి అసాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. పచ్చ నేతలు, పచ్చ మీడియా ఎంత తాపత్రయపడినా యాగాస్వం మాదిరి దూసుకుపోతున్న తమ పార్టీని నిలువరించలేరని జగనన్న సైనికులు ఘంటాపదంగా చెబుతున్నారు.